ఈ మధ్య ఈయనకి డాన్స్ తక్కువ, షో ఎక్కువ అయిపోతుంది తెలుసా మెల్లమెల్లగా. నాగార్జున డాన్స్ లేదు ఇంకా. ఎలివేషన్ సింపుల్. చూడు ఇక్కడ ఆడియన్స్ ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సూపర్ సార్. ఆడియన్స్ ఎలా ఉన్నారు? సార్ హ్యాపీ దివాలి సార్. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సార్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమానియల్ సార్. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. హలో నాకు సార్. ఎవరు ఎవరు అక్కడి నుంచి వచ్చిందంట, దుబాయ్ నుంచి. మైండ్ బ్లాక్ అయిపోయింది. హాయ్. సార్ నేనైతే మిమ్మల్ని కాదు, చూడడానికి నాకు వచ్చిన ప్రతి సార్. వీకెండ్ నాకు ఇది తెలుసు. ఫేక్ అనిపిస్తుంది మావా. ప్రతి వీకెండ్ కి ఎవరో ఒకళ్ళు యుఎస్ నుంచి అని, యూకే నుంచి అని, అంటే అది నిజంగా అయినా కూడా ప్రతి వీక్ ఎవడో ఒకడు ఏదో ఒక ప్లేస్ చెప్తున్నాడు. పోలాండ్ అంటాడు ఏదో. నాకు సరేరా బాబు వచ్చాడు, వచ్చి దీనికోసం వచ్చాడంటే మరి కామెడీగా లేదు. డౌట్. అమ్మ నాన్న కోసం కాదు, లవర్ కోసం కాదు, పోనీ నీ ప్రశాంతత కోసం. బిగ్ బాస్ వీకెండ్ షోలో కూర్చోడానికి నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నాడు వాడు. సరే ఇంకాని తగలబెట్టండి సార్. నేను ప్రతిసారి ఇదో పెద్ద భజన అయిపోయింది. నాకంటే ఆ మాత్రం ఉంటుందిరా. ఓకే బాగాలేదంటున్నావు. రాలేదని కాదు, నాకు నేర్పించవచ్చు కదా. నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి. ఫుడ్ దగ్గర ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయలేము రా, అది నా ప్రాబ్లం. చిరాకు పడితే చెప్పొద్దురా, మా బాటలో మేము పడతాం. నువ్వు తీసుకోకండి, చేసుకో దివ్య. ఇది నా పోర్షన్ మాత్రమే నేను తీసుకున్నాను. నువ్వు ఆగరా, ఎన్నిసార్లు వస్తారా? మళ్ళీ మళ్ళీ వస్తున్నావు. కాలిచ్చింది అని చెప్పి ఇదేంట్రా? కొంచెం నాకు ఇదంతా అయిందా అరుస్తుంది, మొత్తం గొడవ వేసుకుంటది, వెళ్ళిపోద్ది. సుమన్ శెట్టి వచ్చి నేను కాల్చాను, నువ్వు అలా దొబ్బద్దు దాన్ని, నేను చేశానని చెప్పి లాస్ట్కి వెళ్ళి సారీ. సుమన్ శెట్టి చెప్తాడా? ఇమాన్యుల్ కాదా చెప్పేది? సుమన్ అనుకో. ఏంటంటే నాకు ఫుడ్ రిస్క్ తీయరా మా వద్ద పని. ఇప్పుడు ఇదేంటి? ఏంటిది? ట్రై చేయ నువ్వు. నాది నువ్వు చూస్తున్నప్పుడు అందరిది నువ్వే చూడాలి దివ్య. నువ్వు చెప్పిన దానికి నాకు హీట్ ఆఫ్ ద మొమెంట్ నాకు అనిపించింది. సారీ, ఇట్ వాస్ మై మిస్టేక్. అసలు చూడు, అందరి ముందు పిచ్ కుక్ లాగా అరిసేసి అందరి ముందు సైలెంట్ గా వచ్చి సారీ చెప్పేస్తే దివ్య కూడా ఈ మధ్య మరి నిజంగా ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటుంది మా ఆమె. అందరి ముందు అసలు పరువు తీసినట్టు అరవలేదా? ఏం చేయలేము. ఎలా అరిచింది అసలు మెంటల్ దానిలాగా. ఈ పరువు లేదు. సోది చపాతి కాల్చలేదని చపాతి ముఖం వేసుకుని. కూల్ డౌన్ రా కేక్, కూల్ డౌన్. ఫ్యాన్ అయ్యండి. అది కాదు నాగా, ఇప్పుడు ఊరికి గొడవ పెట్టుకోవడం అంటే చికాకు ఉంటుంది కదా. అంటే కాల్చడం కాదు, నేను ఇసిరిపాటు దొబ్బడం, వెళ్ళిపోవడం, నువ్వే చేసుకోవడం. మరి ఇది పనిమాన, ఇది కాలింది కదా అని చెప్పి చూపించడం. ఇదంతా ఇవన్నీ ఓకే. చిన్న నాకు పిల్లలు నాగార్జున చేస్తున్నారు. యాంకరింగ్ అప్పుడు చేసిన అతి చాలా చిరాకు దొబ్బింది. దాన్ని తిట్టకుండా ఆయేషాని దీనికి కూడా చేయాలి. ఆయిషకి జమ్ తీయలేదు. షీ డిజర్వ్స్ అంట. అసలు నాకు ఓటింగ్ చూస్తే, దానికి ముందున్న ఓటింగ్ చూసి ఓకే పర్లేదు, ఇద్దరిని పీకేశాడు అని అనుకోవచ్చు. కానీ తర్వాత ఆయిష చూస్తే ఇది నిజంగా ఎక్కడో తేడా కొడుతుంది బ్రో అనిపించింది నాకైతే ఆ ఓటింగ్ ఇప్పుడు ఆయేషా ఓటింగ్ చూస్తాక నాకు డౌట్ వస్తుంది, అసలు అక్కడ కూర్చుని నిజంగా బిగ్ బాస్ చూస్తున్నారా అని చెప్పి. అదే కదా. సో చూడు ఆ background. ఫజిల్ కూడా కరెక్ట్ గా పెట్టారు కాబట్టి టీమ్ ఏ విన్నర్స్ బిగ్ బాస్. పాపం వాళ్ళు బాగానే ఆడారు రా. అదేదో ఒకదానికి అది పైన పోయిందని చెప్పి చేశారు, కానీ ఆ అవతల టీం వాళ్ళు చాలా వాడారు. నేను ఐ ఇంప్రెస్. ఆల్మోస్ట్ మేనేజ్ చేశాడు ఎంత లేట్ వచ్చినా కూడా. అది వాడు పెట్టాడు ఇంకోటి ఎక్స్ట్రా కూడా, కాకపోతే అది పైన పైగా ఏంటి, వాళ్ళకి నెంబర్ 5 వచ్చింది. 5 బాటిల్స్ తీసుకెళ్ళాలి. 4 చేసే లోపల వాళ్ళు 5 చేశారు. ఆల్మోస్ట్ ఈక్వల్ గా చేశారు 5 బాటిల్స్ తో. చాలా బాగా చేశారు. మరి ఏమో టైం పడుతుంది. అంత హుషారుగా ఉన్నారు. బాగా హ్యాపీగా బెడ్రూమ్ ని ఆడపిల్లలకి ఇచ్చేయడం కూడా బాగుంది సుమన్. నీకు తెలుసుగా సుబ్బారావు నుంచి వచ్చింది. హలో సుమనన్న, నమస్తే. ఇట్లానే ఆడండి సుమనన్న, అంతే. ఏం ఆడాడంట సుమన్ అసలు? ఏదో ఒకసారి ఇచ్చాడు ఆడాలకి, ఏదో బెడ్రూమ్ ఇచ్చాడు. ఇట్లానే ఆడండి సుమన్ అన్న అని చెప్పేది గొప్పగా ఏం ఆడాడో నాకు అర్థం కాదు. సుమన్ అన్న అనుకున్నంత సైలెంట్ లేడు, అనుకున్నంత బాగా ఆడలేదు. కానీ అట్లీస్ట్ హీస్ ట్రైయింగ్ కదా. దో ఈస్ హ్యావింగ్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అతని పర్సనాలిటీ గానీ, అతని మాట తీరు గానీ, అంటే కొంచెం
వృద్ధాప్య ఉన్నా కూడా వాళ్ళతో పాటు పోటీ పడి మీతో వాళ్ళ చిల్లర కంటెంట్ ఇవ్వకుండా అట్లీస్ట్ ఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ జెన్యూనిటీ కదా. సో మేబీ ఉండుండొచ్చు మైట్ బి. యా సమ్ ఫ్యాన్స్. లోకి వచ్చేసి 1 వీక్ అవుతుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా కనుక్కుందాం అనుకుంటున్నా. నేనేం చేసి వస్తున్నాను సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుందా చాలా బాగున్నాడా? ఏమడుగుతున్నారు? ఏంటి అలా మాట్లాడుతున్నారండి? బాగున్నాడా అంటే పవన్ బాగున్నాడని నవ్వాను సార్. అలానా రమ్య? పవన్ బుజ్జి తమ్ముడు సార్. పోయింది నాకు ఇది చూస్తుంటే. గుండెల్లో రాయి పడ్డింది. నాకు ఇది చూస్తే కిరణ్ గారి బీటెక్ ఫస్ట్ ఇయర్ లవ్ స్టోరీ గుర్తొస్తుంది. 4 నెలలు ఆ అమ్మాయి అంటే పడి ఆ అమ్మాయి సడన్ గా నాకు బాయ్ ఫ్రెండ్ ఉందని వాళ్ళ ఎవరు ఉందని వాడు ఎంత బాధపడ్డాడు రా. ఎవడాడు కిరణ్? ఎవడు ఎందుకు? సాయి కిరణ్. సాయి కిరణ్ గారు ఎమ్మడ పడ్డా? డౌటా మర్చిపోయా. అదే నాయక తెలియదు సమ్ పేరు నాకు కూడా మర్చిపోయి. తర్వాత మళ్ళీ వాడు వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి పడ్డాడు అనుకో, వేరే విషయం. బట్ ఇట్స్ ఓకే. వాడి గురించి తెలిసిందేగా. అమ్మాయిలు కనిపిస్తే చాలు. కర్వేష్. అమ్మాయిలు పిచ్చి. నిన్ను నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అమ్మని అమ్మ. నా తమ్ముడిగా భావించాను. పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబు. వద్దురా బాబు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అంటే ఎంత? గంటకి 20 ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. మాధురి కమ్. ఫస్ట్ నాకే పాప కొడతారు. నీతో పని ఉంది. ఇంత పనుంది రా. నేను ఏమనుకున్నా, నాగార్జున పిలిచి మాధురిని వేసుకుంటాడు అనుకుంటే మంచిగా. అలా కాదమ్మా, అలా చేయకూడదు నాన్న. నువ్వు ఊరుకో నేను చూసుకుంటా కదా. నువ్వు చెప్పింది కరెక్టే కానీ మెల్లగా మాట్లాడాలి. అలా మాట్లాడే అంటే విధానం ఫస్ట్ టైం కదా, మేబీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మెల్లగా చెప్పాడేమో కానీ నాకు కూడా సరిపోలేదు. బేసిక్ గా ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్ కి 4 ఎక్స్ట్రా అక్షంతలు పడాలని ఎక్స్పెక్ట్ చేసా కానీ మరీ నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. నువ్వు మెచ్యూర్ గా ఉంటావు. నువ్వు చెప్పే పద్ధతి విధానం మార్చాలి అంతే. మిగతా అంతా కరెక్ట్, అంతా రైట్, ప్రతిదీ కరెక్టే. జస్ట్ పద్ధతి మార్చాలి. కరెక్ట్ కాదు అసలు. నాకు ఒక సైడ్ తీసుకొచ్చిన ఇష్యూస్ బాగానే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇంకో సైడ్ ఏమనిపించింది అంటే నాకు ఓకే చాలా అసలు ఇలా మాట్లాడితే ఇంక ఏడవింటది బొంగు. చెప్పాం కదా మా వాళ్ళు కూడా అల్లటప్ప వాళ్ళు ఏం కాదు. బయట కూడా పెద్ద పెద్ద క్యాండిడేట్స్ వాళ్ళు. సో వాళ్ళ జోలికి వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళకంటే పరువు ప్రతిష్టలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం నోరు అదుపులో, వీళ్ళు కూడా అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పొరపాటు నీడు అంటుంటే ఈ లోపల వచ్చేస్తుంది, రియల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. మాధురి గారికి చూసావా నువ్వు? సార్ నా దగ్గర అలా లేదు కదమ్మా వాయిస్ అని అంటే, మీ దగ్గర అలా ఉండదు సార్ అంటది. వాడి దగ్గర అలా ఉంది అంటే నేను అలానే మాట్లాడతాను సార్ అని అంటుంది. చూసి అక్కడే నీకు ట్రిప్ అవుతుంది. ఇంకొంచెం లాగాడు అనుకో నేను ఇలానే ఉంటాను. అయితే ఏంటి సార్ అన్నా అంటది, ఎందుకు వచ్చింది పరువు పోవడు. అదే సరే ఇదంతా కాదు, కొంచెం నెమ్మదిగా ఉండండి, మెల్లగా సవర్ తీసాడు. లెట్స్ సీ నెక్స్ట్ వీక్స్ లో ఏమవుతుందో. నాగార్జున కొంచెం గట్టిగా వేసుకోకపోతే ఆవిడైతే తగ్గే విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ అసలే అమ్మ బాబోయ్ పోర్షన్ ఏంటి, రేషన్ మేనేజర్ కదా. చూడాలి. నాకు కూడా అదే అర్థం కాలేదు ఎందుకు. కరెక్టే, మేబీ ఇంకా తనకి అన్ని తెలుసు కాబట్టి తన్ని వ్యాలిడ్ గానే చేశారు. లెట్స్ సీ. వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. వాస్ రిజల్ట్ చాలా 60% బిలీవ్ మాధురి డస్ నాట్ డిజర్వ్ ద పవర్. నాకు ఆ 40 చూసినప్పుడు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళని కూడా వేసుకోవాలనిపించింది. ఏంటో సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? జఫా గాళ్ళు ఆ మాట్లాడే దాంట్లో నీ చెవులు దొబ్బాయా, కళ్ళు దొబ్బాయా, పూర్తిగా బ్రెయిన్ దొబ్బిందా అనిపించింది నాకు. అక్కడ ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు బిగ్ బాస్ చూడలేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. చూడలేదు ఎందుకు. అట్లీస్ట్ ప్రోమోస్ చూసినా కూడా అర్థమైపోద్ది కదరా. 60% ప్రోమోస్ చూసిన వాళ్ళే. 40 వాళ్ళు అది కూడా చూడలేదు. ఇంత వేవరింగ్ ఉన్న మనిషికి అంత పెద్ద పవర్ ఇవ్వకూడదని నా ఫీలింగ్. ఇది ప్రమాదమైన విషయం. ఎవరైనా చంపుతుంది. అప్రూవ్ చేయడం కుదరదు. దివ్య చెప్పిన దానికి ఆడియన్స్ 88% థమ్స్ అప్ ఇచ్చారు. ఎంత పని జరిగింది, మహా దుర్మార్గులు. మెడలో ఆ దండ లో పవర్ స్టోన్ తీసేసుకో. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. నా మీద నాకు నమ్మకం ఉంది, ఆ పవర్ నేను ఎలిజిబుల్ అని. మీకు మీ మీద నమ్మకం ఉంది, ఒక్కొక్కసారి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ
ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈ 1 వీక్ హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ చూశారు కదా, దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ వేస్తారు. ఇంకా ఇష్యూ జరిగింది సార్ అందులో తప్పెవరిది? మాధురి గారు చేశారు. తప్పు చేసినావు శివగామి. నేను చెప్పొచ్చు సార్? నేను చెప్పేది వింటావా? నువ్వు ఒక కెప్టెన్ గా తను పార్షియాలిటీ చూపిస్తున్నాడు కొంతమంది మీద. తను పార్షియాలిటీ చూపించాలా మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. మహాపాపం మాట్లాడిన విషయంలో అమ్మాయిలతో కంటే అబ్బాయిలతోనే ప్రేమగా ఎక్కువ మాట్లాడతాడు. వాడి మీద ఇలాంటి అవార్డు రాస్తారా? అదే కదా, అంటే ఆవిడ అమ్మాయి కాదని ఆవిడ ఫీలింగ్ లే. ఆడపుల్లి శివంగి తప్పుంది అక్కడ. సార్ నా వాయిస్ అలా ఉంటుంది సార్. కాదమ్మా, ఇప్పుడు అలా లేదు కదా. అంటే కాదమ్మా, ముందు రాగాల్సిన ఇలా ఉంటుంది. రా కాదమ్మా అని చెప్పిన కాదమ్మా, ఇప్పుడు తర్వాత